హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 6వ భాగాన్ని వినేద్దాం. ఫ్రెషర్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్రెషర్స్ చాలా బాగా చేస్తారని అందరూ అనుకోవడమే కానీ మొదటిసారి చూస్తున్నాను నేను. ఏంటో జనాల్లో హడావిడి, ఇంకా నోటిఫికేషన్ రావడమే లేట్ అన్నట్టు బట్టలకి మధు బొటిక్కి వెళ్ళాలని ఒకరు, జగదాంబ స్ట్రీట్ షాపింగ్లో జుంకాలు కొనుక్కోవాలని ఇంకొకరు. వాళ్ళని చూసి దీర్ఘంగా నిట్టూర్చి ఫోన్ గెలికి పక్కన పడేసి చుట్టూ చూస్తున్నాను. గేమ్స్, ఫ్యాషన్ షో, కుకింగ్ షో, ర్యాంప్ వాక్, కపుల్ డ్యాన్స్, అబ్బో ఒకటా రెండా, వారం రోజులు కన్నుల పండగ ఈవెంట్స్ అంట. సీనియర్స్ అందరి ప్రేమ కథలు ఇలా ఫెస్ట్లోనే మొదలయ్యాయంట అని నా పక్కన కూర్చున్న అమ్మాయి చెప్తుంటే నవ్వొచ్చింది చాలా చిన్నగా. ఇంటికి నడిచి వెళ్తున్నప్పుడు కూడా రవి, రిషి, నేను అదే టాపిక్ మాట్లాడుకున్నాం. డిపార్ట్మెంట్ వైజ్ కాకుండా అందరికీ కలిపే చేస్తారట ఫ్రెషర్స్. వాళ్ళందరూ కలిపి ఒక కరణ్ జోహర్ సినిమా రేంజ్లో ఎక్కించారు నాకు. నేను ఇంకా అదే హైలో ఉంటూ నా రూమ్కి వెళ్ళి నా బట్టలు అన్నీ తీసి పడేసి మరీ వెతుకుతున్నా. ఎంత వెతికినా అంత మంచి డ్రెస్ ఏమీ కనపడలేదు నాకు. గొప్ప దిగులొచ్చేసింది. ఏంటో అందరూ ఏమనుకుంటారో అని తెగ ఆలోచించి తీవ్రంగా తలనొప్పి కూడా తెచ్చేసుకున్నాను ఫలితంగా. రోజు డిన్నర్కి వెళ్లే ముందు నా రూమ్ డోర్ కొట్టి పిలవడం అలవాటైపోయింది రిషి వాళ్ళకి కూడా. ఆ రోజు కూడా అలానే వెళ్తూనే పిలిచాడు నన్ను. వాళ్ళని చూసి నా వాటర్ బాటిల్ తీసుకుని బయటికి నడిచి డోర్ తీశాను. బెడ్ అంతా రైతు బజార్ చేశావు అని మీ అత్తకి తెలిస్తే అప్పుడుంది నీకు అన్నాడు రిషి నవ్వుతూ. నా దగ్గర బట్టలు లేవు, ఏడుపు మొహం వేసి చెప్పాను రిషితో. రొటీన్ డైలాగ్ అని మొట్టికాయ వేశాడు. ఈడియట్ నోట్లో గొనుక్కొని నిజంగా బట్టలు లేవు అన్నాను. ఇంకా 2 వారాలుంది గుర్తు చేశాడు. నేను మర్చిపోయిన నిజాన్ని. అయితే మాత్రం తప్పు తెలిసిన ఉక్రోషంగా ప్రశ్నించాను. మీ అత్తకి చెప్తానాగు అని లోపలికెళ్ళి కిచెన్లోకి వెళ్ళిపోయాడు. అమ్మడు ఇటురా అని పిలిచిన మామయ్య దగ్గరే నా కాలు ఆగిపోయినా కళ్ళు మాత్రం రిషి వైపే చూస్తున్నాయి. తనేం చెప్తున్నాడు, అత్తేమనుకుంటుందో అని తెగ గోలు కొరుకుతుంటే కాలేజీలో అంత బాగానే ఉందిగా అన్నారు మామయ్య. హా మామయ్య బాగానే ఉంది అన్నాను. మా జిఎం వాళ్ళ అబ్బాయి సిద్ధార్థ్ అని మీ కాలేజే, మీ డిపార్ట్మెంట్ అంట, ఐడియా ఉందారా అన్నారు మామయ్య. హా మామయ్య తెలుసు, చిన్న స్మైల్తో చెప్పాను. ఓ మంచివాడేనా మరి అన్నారు మామయ్య. ఇంకా తెలియదు కదా అన్నాను. సర్లే, ఏదైనా కావాలంటే రిషి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, ఒకవేళ వీళ్ళకి కుదరకపోతే వాడికి చెప్పు అని తల మీద చెయ్యేసి నిమిరి వెళ్ళి భోజనం చెయ్యి, నేను వస్తాను అన్నారు మామయ్య. హా అని నడిచాను కిచెన్ వైపు. పండు మీకు ఫ్రెషర్స్ అంట కదా అంది అత్త. హా అత్త అన్నాను. బట్టలు తెచ్చుకున్నావా మరి అంది అత్త. అంటూ తల అడ్డంగా ఊపాను. సరే, మీ అమ్మవి మంచి పట్టు చీరలున్నాయి నా దగ్గర, అవి తీసుకుని వెళ్ళి పెద్దమ్మకివ్వు, కొలతలు తీసుకుని మంచి డ్రెస్సులు కుట్టిస్తుంది. ఈ మధ్య అందరూ పిల్లలు వింటేజ్ మోడల్స్ అని అవే వేసుకుంటున్నారు. రూపకి కూడా మొన్న అలానే కుట్టింది. కొత్త బట్టలు కొనుక్కోమని వేసుకోవడం వేరు, మన అనుకునే వాళ్ళ బట్టలు వేసుకోవడం వేరు. వివేక్ని పెళ్లి చేసుకుని మా ఇంటికి వస్తే మీ అమ్మ చీరలు నీకే ఇద్దామని 10 ఏళ్ళుగా దాచాను వాటిని అంది అత్త. అమ్మ చీర, ఆ మాట అనుకున్న ప్రతిసారి ఏదో సొంతమనే భావన. ఒక వస్తువుకి ఖరీదు బేరీజు వేయగలం కానీ ఒక భావాన్ని తీసుకొని రాలేం కదా. అది ఖచ్చితంగా మనిషి వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. మరి థ్యాంక్స్ అత్త మనస్ఫూర్తిగా చెప్పాను. అదేంటి కొత్తగా అని నవ్వి కూర్చో, ఉల్లి దోశలు ఈరోజు వేడివేడిగా వేస్తాను, ఎవరు త్వరగా తింటే వాళ్ళకే రెండోది అంది. రవి వాళ్ళు రాలేదా రిషి అంది అత్త. వాడు బయట తిరుగుతున్నాడు, వచ్చేస్తాడులేండి అన్నాడు రిషి. మా అందరికీ దోశలు పోసి పొయ్యి కట్టేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది అత్త. నేను ఇంకా 2వ దోశ తింటున్నాను. 4వసారి చట్నీ వేసుకొని స్టవ్ ఆన్ చేసి అత్తకు కూడా దోశలు పోయడం స్టార్ట్ చేశాడు రిషి. నేను తర్వాత తింటాను, నాకొద్దు, నువ్వులే అని అత్త ఎంత బలవంతంగా పక్కకి తప్పించడానికి చూసినా వినకుండా అత్తకి కూడా దోశలు పోసి పెట్టాడు రిషి. ఫలితంగా బావకి 2 అప్పుడే సానపెట్టిన కత్తుల్లాంటి చూపులు దిగబడ్డాయనుకోండి, అది వేరే విషయం. నీకు తెలుసా పండు, మీ నాన్న కూడా ఇలానే అన్ని పనుల్లో మీ అమ్మకి హెల్ప్గా ఉండేవారు. నాకు బోర్ కొడుతుంది, నేను పని చేస్తాను మహాప్రభో అని మీ అమ్మ గోల చేసి గగ్గోలు పెట్టినా వేరే పని జోలికి కూడా పోనిచ్చేవారు కాదు తెలుసా. ఎంత అపురూపమో మీ అమ్మ అంటే. నువ్వు పుట్టినప్పుడు లేరు కదా, అందుకే నీకు తెలియలేదు, కానీ ఉండుంటే నీకు తెలిసేది మీ నాన్న ప్రేమ ఎలా ఉంటుందో అని మాటల్లో చెప్పినా ఎందుకో ఏడుపు వచ్చేసింది. చిన్నప్పటి నుండి అందరి నోటిలో ఇదే మాట. మా నాన్నకి నేనంటే ఇష్టం లేదా, ఎందుకు నా కోసం ఆగలేదు, అట్లీస్ట్ నాకు తండ్రి ప్రేమని పరిచయం చేసి అప్పుడు వెళ్ళిపోవచ్చుగా అని ఆలోచిస్తూనే తల మీద ఒక్కటేసుకున్నాను.
నేనే బతికుంటే నాన్న బదులు నన్ను తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళిద్దరిని హ్యాపీగా ఉంచేదాన్ని అనుకుంటూ. అయ్యో, దేనికి ఏడుస్తున్నావు? నేనేదో ఆలోచనలో మాట్లాడేశాను. ఏడవ కమ్ములు అంది అత్త. ఏడవకు అంటే కళ్ళు తుడుచుకోగలను, కానీ బాధ అంత ఈజీగా తీసేయలేను కదా. అత్త మాటలు వింటూనే కళ్ళు తుడుచుకొని తలదించేసి చెయ్యి కడుక్కొని రావడానికి లేస్తుంటే, ఏడవద్దు పండు, ఏడిస్తే మనం ఏం సాధించలేం. మీ అమ్మా నాన్న ఎప్పుడు నీ వెనకే ఉన్నారు అనడానికి నిదర్శనం నువ్వు ఈ కాలేజీలో జాయిన్ అవ్వడం. మీ అమ్మకి ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కాలేజీని చూడకుండా వెళ్ళిందే లేదు. ఇప్పుడు నువ్వు 4 ఏళ్ళు అదే కాలేజీలో చదువుకుంటావు. మీ అమ్మ నాన్న నడిచిన దారులు, కలిసి తిరిగిన ప్రదేశాలు అన్నిటినీ చూస్తావు. వాళ్ళే నీకు దగ్గరుండి ఏది మంచో ఏది చెడో చెప్తారు, నీకు అన్నిటినీ నేర్పిస్తారు అంది అత్త. అత్త చుట్టూ చేతులేసి మొహం దాచేసుకున్నాను ఏడుస్తూ. అంతలా ఏడవకు అని వెన్ను నిమురుతుంటే, అమ్మ కావాలి బేలగా చెప్పాను అత్తతో. అదే మాట ఎన్నిసార్లు అడిగాను దేవుణ్ణి, ఎందుకో ఎప్పుడు నాకు తీసుకొని రాలేదు. ఏమైంది అమ్ములు, ఎందుకు ఏడుస్తున్నావు కంగారుగా అడిగారు మామయ్య. ఏం లేదు అన్నట్టు తలూపి, అమ్మ నాన్న గుర్తుకొచ్చారు అని ఏదో చెప్పేశాను. ఆ క్షణం అక్కడ ఎవరు ఏం మాట్లాడలేకపోయారు. ఎందుకంటే అందరికీ తెలుసు ఆ ప్లేస్ ఎవరు రీప్లేస్ చేయలేరని. అందరి మూడు స్పాయిల్ అవుతుందని నేనే బలవంతంగా నవ్వి లేచాను నా రూమ్లోకి వెళ్ళొస్తానని. జాగ్రత్త అంది అత్త. సరే అన్నట్టు తలూపి పైకి వెళ్ళిపోయాను. నా మనసులో ఉన్న ఒంటరితనాన్ని చేరిపోయడానికి ఏడిపే మార్గమైంది ఆ రోజున నాకు. ఏడుస్తూనే పడుకున్నాను. పొద్దున్న లేచేసరికి మొహం వేడి నూనెలో వేసిన పూరిలాగా ఉబ్బింది. నా మొహం చూసి నాకే భయం వేస్తుంది. చన్నీళ్ళతో మొహం కడుక్కొని కాసేపు ఎండలో నడుస్తూ అర్థం పర్థం లేని ఆలోచనలన్నీ చేసేసి, అసలు ఇప్పుడు అవన్నీ ఎందుకని నాకు నేనే ప్రశ్నించుకొని అక్కర్లేదు అని సమాధానపరచుకుంటూ నా రూమ్లోకి వెళ్తుంటే, సుబ్బు ఇటురా అన్నాడు రిషి. కాలేజీకి లేట్ అవుతుంది అన్నాను. నిజానికి ఇప్పుడు నాకు పేరెంట్స్ లేరని తెలిసి ఎవరైనా జాలి చూపిస్తే అస్సలు నచ్చదు నాకు. అందుకే నేనెవరికి నాకు పేరెంట్స్ లేరు అనే విషయం కూడా చెప్పనే లేదు. ఇప్పుడు రిషితో మాట్లాడితే ఆ టాపిక్ తీస్తాడేమో అనిపించి అలా చెప్పాను. ఎహే, ఒక్కసారి రా, మనిషి కనపడడం లేదు కానీ గొంతు వినిపిస్తుంది. వాళ్ళ రూమ్ బాల్కనీలోకి వెళ్ళేసరికి అక్కడే ఏదో పిల్లి కాలికి బ్యాండేజ్ వేస్తూ కనిపించాడు. ఏమైంది అన్నాను. ఎక్కడి నుండో వచ్చింది పాపం, దెబ్బ తగిలినట్టుంది. మిల్క్ కావాలి, కిందికెళ్ళి తీసుకొని రావా అన్నాడు. ఓయ్ అని అరిచి, అత్త స్కూల్కి వెళ్ళడానికి పిచ్చి బిజీగా ఉంటుంది. ఈ టైంలో నేను కిచెన్లో అడుగు పెడితే నన్ను కెన్యా పార్సల్ చేసేస్తుంది అన్నాను. నేను కెన్యా పార్సల్ చేస్తే అటు నుండి నేను టీటీడీసీ చేస్తాలే, వెళ్ళి తీసుకుని రాపో అన్నాడు. ప్లీజ్ రిషి, కావాలంటే అత్త వెళ్ళగానే పాల ప్యాకెట్ మొత్తం తీసుకుని వస్తాను అన్నాను. అయితే ఒక పని చెయ్యి అని ఆ పిల్లిని నా చేతిలో పెట్టి, ఉంచు దీన్ని నీ దగ్గరే, మీ అత్త వెళ్ళాక మిల్క్ తీసుకుని దానికి పెట్టు అన్నాడు. దాని సాఫ్ట్ ఫర్ నా చేతికి తగులుతుంటే భలే నచ్చింది నాకు. చిన్నగా వీపు మీద నిమిరేసరికి దాని కళ్ళు మిటికరించి చూసింది, అచ్చం సిద్ధులాగా. సిద్ధులాగా ఆ పిల్లి కనిపించేసరికి ఈసారికి నవ్వు ఆగలేదు నాకు. దానికి ఫోటో తీసి సిద్ధుకి సెండ్ చేశాను గుడ్ మార్నింగ్ అంటూ. తను బిజీగా ఉన్నాడేమో, సింగిల్ టిక్లోనే ఉంది. ఇంకా కాసేపు దానితో ఆడుకొని నా చైర్ మీద పిల్లిని కూర్చోబెట్టి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళేసరికి బయటికి వెళ్తూ కనిపించింది అత్త. అమ్మయ్య అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి మిల్క్ తీసి గ్లాసులో వేసుకుని పైకి వెళ్ళి దానికి బౌల్లో వేసి మళ్ళీ టిఫిన్ చేయడానికి కిందికి వెళ్ళి జాలీగా పాటలు వింటూ కాలేజీకి వెళ్ళిపోయాను నేను. అప్పటికే అందరూ గుంపులు గుంపులుగా చేరి కపుల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏంటో ఈ వింత వైపరీత్యం అని బీసీ కాలం అమ్మమ్మలా ఫీల్ అయిపోయి తల బాదుకుని మరీ నా క్లాస్కి వెళ్ళి కూర్చున్నాను. అప్పుడే నా ఫోన్కి కాల్ చేశాడు సిద్ధు. నా ఇయర్ ఫోన్స్లో ప్లే అవుతున్న ఇళయరాజా మ్యూజిక్ ఆగిన అసహనం కళ్ళలో తొంగి చూస్తే విసుగ్గా చూశారు ఫోన్ వైపు. ఇళయరాజా మ్యూజిక్ కంటే అందంగా కనిపించింది సిద్ధు అనే పేరు. వెంటనే అసహనం పక్కకి పోయి సిగ్గు ముంచుకొచ్చింది. హా సిద్ధు అన్నాను లిఫ్ట్ చేసి. 312 రూమ్కి వస్తావా అన్నాడు సిద్ధు. ఓకే అని కాల్ కట్ చేసి ఆ రూమ్ వైపు నడిచాను. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి తల మాత్రమే లోపలికి పెట్టి చూస్తున్న నా వైపు చెయ్యి ఊపి కమ్ చిత్ర అన్నాడు సిద్ధు. అంటూ నవ్వి లోపలికి వెళ్ళాను. లోపలంతా తన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ముందు ఎప్పుడూ నేను తెలియనట్టే ఉంటాడు కదా అనుకుంటూ వెళ్తున్నాను. వాళ్ళకి ఫ్రెండ్స్కి నన్ను పరిచయం చేసి వాళ్ళని నాకు పరిచయం చేసి తీరిగ్గా చెప్పాడు, డాడీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ రిలేటివ్ అంటా అని. ఒక చక్కటి కవర్ డ్రైవ్ మనసులో అనుకుని నవ్వుకున్నాను. ఇంతకీ అసలు నిన్నెందుకు పిలిచానంటే, ఫ్రెషర్స్ అవుతుంది కదా, కపుల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ మన ఫస్ట్ ఇయర్స్ తరపున స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకే అందరూ స్టార్ట్ చేశారు ప్రాక్టీస్ అన్నాడు.
ఓ అన్నాను. ఈ సోది నాకెందుకు చెప్తున్నాడో అర్థం కాక. ఐ థింక్ వి మేక్ ఏ గుడ్ కపుల్ అన్నాడు సిద్ధు. వాట్ అంటూ ఆశ్చర్యంగా అడిగాను. ఐ మీన్ డాన్స్ కపుల్ సవరించాడు. ఛీ అదేంటి, అయినా నేను అలా రియాక్ట్ అయిపోయాను, తను ఏమనుకుంటాడు అని మనసులో తిట్టుకుంటూ ఈ కపుల్ డ్యాన్స్ అవి నేనెంత కంఫర్ట్గా ఫీల్ అవ్వను అని డైరెక్ట్గా చెప్పాలని అనిపించినా అంతమంది మధ్యలో అలా చెప్తే తను ఫీల్ అవుతాడని, నేను క్లాసికల్ డ్యాన్సర్, ఇవన్నీ నాకు రావు, నేను ఇంకేదైనా రకంగా హెల్ప్ చేయగలుగుతాను, కానీ ఇలా ఐ కాంట్ అన్నాను. ఓ గాడ్, జస్ట్ ఫర్ ఫ్యూ మూవ్స్ అన్నాడు సిద్ధు. లీవ్ హర్, తనంతా ఇష్టం లేదని చెప్తుంది కదా అంది వాళ్ళ ఫ్రెండ్. యూ షటప్ సరు అని తనకి చెప్పి విల్ యూ అని అడిగాడు చెయ్యి ముందుకు పెట్టి. సరిగ్గా తన చేతిలో నేను చెయ్యి వేయబోతుంటే హే సిద్ధు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు మా క్లాస్లోని మిగతా అబ్బాయిలు. వాట్ అంటూ తిరిగాడు వాళ్ళ వైపు. సీనియర్స్కి మన క్లాస్ వాళ్ళకి చాలా పెద్ద గొడవ అవుతుంది, కొట్టేసుకుంటున్నారు కూడా ఆయాసంగా చెప్పారు. ఎందుకు సీనియర్స్తో గొడవ స్టార్ట్ అయింది అని అడుగుతూనే వెళ్ళిపోయాడు ముందుకి. అందరూ వెళ్తుంటే బ్యాగ్ సరి చేసుకుంటూ నేను వెళ్ళాను. గుంపులు గుంపులుగా చేరి అబ్బాయిలు కొట్టుకుంటుంటే అమ్మాయిలు మాటలతో కొట్టుకుంటున్నారు. ఎవర్రా సిద్ధు, నువ్వేనా ఈ చెత్తంతా స్టార్ట్ చేసింది? ఆవేశంగా సిద్ధు కాలర్ పట్టుకుని అడిగాడు ఒక సీనియర్. నేనే బే, అయితే ఏంది పొగరుగా అడిగాడు సిద్ధు. ఎంత స్టైలిష్గా అన్నాడు ఆ మాట, అచ్చం అర్జున్ రెడ్డిలో విజయ్ లాగా అని మనసులో తెగ ఉప్పొంగి కళ్ళు భూచక్రాల చేసి చూస్తున్నా. కింద మీద బలిసి కొట్టుకుంటున్నావా ఏంది, తొక్క తీసి నారా పోస్తా అంతే కోపంగా అరిచి పీక పట్టుకోబోయాడు సీనియర్. చెయ్యి తీయబే అని సిద్ధు అరవగాని చెంప మీద ఒక్కటి పీకి పళ్ళు రాలిపోతాయి, సీనియర్స్ దగ్గర ఎక్కువ మాట్లాడితే అన్నాడు ఆ సీనియర్. దేవుడా అని షాక్ అయిపోయాను నేను. నన్నెందుకు కొడతా, నేనేం చేశాను అని కోపంగా అడిగాడు సిద్ధు సీనియర్ కాలర్ పట్టుకుని. సిద్ధు స్టాప్ అంటూ ఆపుతున్నారు మా క్లాస్ వాళ్ళు. గురుడు వింటేగా. అటు సీనియర్సు ఇటు సిద్ధు పోటాపోటీగా గొడవ పడుతుంటే ఎవరిని తప్పు పట్టాలో కూడా అర్థం కాలేదు నాకు. అంతలోనే థర్డ్ ఇయర్ సీనియర్స్ ఇన్వాల్వ్ అయ్యి అందరినీ క్యాంటీన్కి రమ్మంటే మూసుకుని మా వేప చెట్టు క్యాంటీన్, అదేలేండి అందరూ అనే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళాం. కాలేజ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ చరణ్ అన్న ఉన్నారు అక్కడ. రిషి కూడా ఉన్నాడు. అన్నతో ఏదో మాట్లాడుతూ అక్కడికి వెళ్ళగానే ఏంట్రా చిన్నపిల్లల ఈ గొడవలు విసుగ్గా అన్నాడు అన్న. నేనేం చేయలేదు బ్రో, ఈ సీనియరే స్టార్ట్ చేశాడు అన్నాడు సిద్ధు. లేకపోతే ఏంటన్నా, ఫస్ట్ ఇయర్లోనే కపుల్ డ్యాన్స్ అంట, వీడి ఇష్టానికి వీడన్నీ చేస్తే ఎవరికి ఎక్కువ, ఇక సీనియర్స్గా మనం ఎందుకు? అయినా ఇప్పుడిప్పుడే కాలేజీలో అడుగు పెడుతున్నాడు, అప్పుడే ఈ క్లబ్ కల్చర్ కావాలని గోల చేస్తున్నాడు. ఇదేమైనా పబ్ అనుకుంటున్నారా, కాలేజ్ అనుకుంటున్నారా? ఇలాంటి పతిత్వ వేషాలు ఉంటే క్యాంపస్ బయట పెట్టుకోమని చెప్పాను, దానికే ఈ ఓవర్ యాక్షన్ అంతా అన్నాడు సీనియర్. చూడు అని సిద్ధు వైపు చూడగానే తన పేరు చెప్పాడు. హా సిద్ధు, ఇది కాలేజ్, అందులో గవర్నమెంట్ యూనివర్సిటీ, ఇదేం డీమ్డ్ యూనివర్సిటీ కాదు మనకి నచ్చినట్టు బిహేవ్ చేయడానికి. ఇక్కడ హైరార్కీ ఉంటుంది, అది మనం ఫాలో అవ్వాలి. ఇలాంటివి మీరు బయట ప్లాన్ చేసుకోండి, ఈ యూనివర్సిటీలో కాదు అని కాస్త గట్టిగానే చెప్పాడు చరణ్ అన్న. ఇలాంటివి లేకపోతే ఆ క్లాసికల్ డ్యాన్సులు పిల్లబచ్చ ఆటలు ఆడుకోవడానికి ఆ ఫెస్టు, అలా అయితే మా డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇయర్ నుండి ఎవరం ఫెస్ట్కి రాం అన్నాడు సిద్ధు. ఏంద్రా నీ రుబాబు, నచ్చితేరా లేకపోతే మింగేయి అన్నాడు సీనియర్. చూడు మిస్టర్ సిద్ధు, కాలేజ్ అన్నాక కొన్ని రూల్స్, ఎథిక్స్, ప్రోటోకాల్ ఉంటాయి, వాటిని ఎవరు బ్రేక్ చేయకూడదు. ఫ్రెషర్స్ అనేది సీనియర్స్గా మేము మీకు ఇచ్చేది, సో ఇది మాకు నచ్చినట్టుంటుంది. నువ్వు వచ్చినా రాకపోయినా నీ ఇన్విటేషన్ నీకు వస్తుంది, నీ ప్లేస్ నీకు ఉంటుంది, అండ్ రెస్ట్ ఈజ్ యువర్ డెసిషన్. ఇలాంటి సిల్లీ థింగ్స్ కోసం క్యాంపస్లో ఇంకోసారి గొడవలు తీసుకొని రావద్దు కాస్త సీరియస్గా చెప్పాడు రిషి. రిషి సెన్సిబుల్గా మాట్లాడినట్టు అనిపించింది. చిన్నగా తల కూడా పంకించాను ఓకే అనుకుంటూ. అది చెప్పడానికి నువ్వెవరు, నువ్వు మా డిపార్ట్మెంట్ కాదే, సెకండ్ ఇయర్ అయితే నీ మాట వినేయాలా? మేము మాకు నచ్చినట్టుగా మా ఫ్రెషర్స్ సెలబ్రేట్ చేసుకుంటాం, అండ్ ఆ విషయంలో నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు పొగరుగా చెప్పాడు సిద్ధు. సిద్ధు చెంప అర నిమిషంలో పగిలితే దానికి రిషి మీద విపరీతమైన కోపం వచ్చింది నాకు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.